ఎస్సీ వర్గీకరణపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వర్గీకరణ కోసం గళమెత్తితే నిరంకుశంగా సస్పెండ్ చేశారని టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. మాదిగలపై అంత ప్రేమ ఉన్న నేతలు ఏపీ అసెంబ్లీ తీర్మానం కోసం ఎందుకు పట్టుబట్టడం లేదని నిలదీశారు టీఆర్ఎస్ నేత రస్మై బాలకిషన్. ఘోరమైన తప్పిదం. ఈ సభలోనే గత 2 సందర్భాల్లో ఎంఐఎం పోడియం మీదకి పోయింది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోడియం మీదకి పోయారు. అసలు పోడియం మీదకి రాని రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు. యావత్ లాబీల్లో ఉన్న ప్రజలు గమనించారు, మీడియా మిత్రులు గమనించారు, ప్రజాస్వామిక వాదులు గమనించారు. ఇది నిరంకుశ వైఖరి కాబట్టి ప్రభుత్వం చేసిన తప్పుని సవరించుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే పదే 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 కేంద్రానికి తీసుకెళ్లాలి అఖిలపక్షం అని చెప్తా ఉన్నారో, ఇలా ఆ పార్లమెంట్లో జరగాల్సినటువంటి ప్రభుత్వంలో ఒకవైపు వెంకయ్య నాయుడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇద్దరు నాయుళ్ళు అధికారాన్ని పంచుకుంటారు కదా. మరి పార్లమెంట్లో జరిగే దానిలో ఇలా ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు దీని మీద ఇలా ప్రశ్నిస్తలేడు? ఇలా ఆంధ్రలో కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయమంటే కూడా ముఖం చాటేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా పార్టీ ఇక్కడ సండ్ర వీరయ్య కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు పెట్టాను అన్నారు. కానీ మరి ఆ నాయకుల్ని ఎందుకు అసెంబ్లీలో తీర్మానం లేకపోతున్నారు అనేది